ఇలా తిప్పుకుంటూ ఒక ప్రదక్షిణ చేయాలంట. బోర్డు చదివితే అర్థమైంది అసలు సీన్ ఏంటి అనేది. ఇక్కడ వీళ్ళు మాంగ్స్ కూడా నాన్ వెజ్ తింటారేమో. అసలు ఇదేంటో కూడా తెలుసుకోవాలి. వీళ్ళ కోసం లోకల్ జస్టిస్ కమిషన్ అంట. గేట్స్ కూడా క్లోజ్ చేసేసారు. పిల్లలందరూ మార్నింగే నేను గోల్డెన్ టెంపుల్కి వెళ్తుంటే కలిసి అందరూ ఆటోగ్రాఫ్ కావాలి, ఈ సెల్ఫీ కావాలని చెప్పి అడుగుతున్నారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నమస్తే అని. మనం ఇప్పుడు ఇంకొక 1.5 కిలోమీటర్ దూరంలో ఇండియా బార్డర్ క్రాస్ చేయబోతున్నాం. చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు. టిబెట్ మీకు ఐడియా ఉంది కదా, మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాస్త టిబెట్ అవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసేయండి. ఇంకొక 1.5 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ రేంజ్ ఉంది. దాటిందంటే మనము టిబెట్లోకి ఎంటర్ అయిపోతాం. అక్కడ విజువల్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా వీడియో చూడండి. ఇక్కడ రోడ్ అయితే సరిగా బాగాలేదు, ఎంతైనా బార్డర్ కదా. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ బార్డర్కి చేరుకుపోతున్నాం. యాహూ, మనం మొత్తానికి అయితే టిబెట్లోకి ఎంటర్ అయిపోయాము. మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ టిబెట్లోకి వచ్చేసాం. చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఆగండి అంతే, మీకు ఇక్కడ మిరాకిల్ చూపిస్తాను. ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మిరియాలు, పలానా స్పైసెస్ కి సంబంధించిన పూర్తి తోటలు అవన్నీ. ఇదిగో వచ్చేసాం. ఇది చూస్తున్నారుగా బౌద్ధ భిక్షు. ఇక్కడ ఒక మింగ్మా ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు నామ్డ్రోలింగ్ మోనస్ట్రీ, ద గోల్డెన్ టెంపుల్. దీని పక్కనే లెఫ్ట్ సైడ్ లో పార్కింగ్ ఉంది. పార్కింగ్ ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకుని మనం లోపలికి వెళ్ళేది ఉంటుంది. మలయా రెస్టారెంట్ అంట, మొత్తం కేఫ్ అంట. ఓ మై గాడ్, రోడ్ అయితే అసలే వాళ్ళు మళ్ళీ మన వ్యాన్ కాబట్టి ఇంకెక్కేస్తుంది ఘోరంగా. మన వ్యాన్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం. ఎంత పార్కింగ్ ఏరియా చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ వాష్రూమ్స్, టాయిలెట్స్ కూడా ఉన్నాయి, స్నానాలు కూడా చేసుకోవచ్చు. పే అండ్ యూజ్ అవి. మొత్తానికైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ కనిపిస్తుందా, జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి. ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది. ఈ కాంప్లెక్స్లో కింద షాపింగ్కి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి. చూడండి, మొత్తం బ్యాగ్స్ అని కానీ షవర్స్ కానీ అన్నీ ఉన్నాయి. పైన కేఫ్ బుద్ధ కేఫ్ అంట, చూస్తున్నారు కదా, బౌద్ధ భిక్షులు కూర్చున్నారు. అది ముంగడ ఇంకోటి ఇది మలయా రెస్టారెంట్ అంట. దానికి వెళ్ళే ముందైతే టెంపుల్కి వెళ్దాం. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి తర్వాత చూద్దాం, ఓకేనా? ఉన్నారు కదా, ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా చూడండి కింద పార్కింగ్, టాయిలెట్, షాపింగ్ కాంప్లెక్స్, పల్చర్ డార్జిలింగ్ గెస్ట్ హౌస్ అంట. గెస్ట్ హౌస్ ఏది? అదే గెస్ట్ హౌస్. వెల్కమ్ టు డార్జిలింగ్ గెస్ట్ హౌస్. అక్కడ ఉంది చూడండి, ఓకే. అది కాంప్లెక్స్లోనే గెస్ట్ హౌస్ కూడా ఉంది. కింద షాపింగ్ కూడా ఉంటుంది. దీని వెనకాలే పార్కింగ్ కూడా ఉంది. సో ముందైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఏమేమి ఉంది పూర్తిగా అన్నీ చూద్దాం. ముందైతే బయట చూడండి ఒకసారి. అన్నీ బుట్టలు కానీ ఇవి కానీ ఉన్నాయి. మళ్ళీ తర్వాత పెద్ద పెద్ద కవర్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ మసాలా దినుసులు ఇక్కడ చుట్టుపక్కల పండించినవి. ఇదిగో చూస్తున్నారు కదా, నామ్డ్రోలింగ్ మోనస్ట్రీ. అదేనండి బౌద్ధుల మఠం. దీని పేరు నామ్డ్రోలింగ్. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇండియాలోనే వండుకుంటూ
పూర్తిగా టిబెట్లో ఉండే ఫీలింగ్ వచ్చేలాగా ఒక ఈ టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ చుట్టూ చాలా అంటే చాలా విలేజెస్ కూడా ఉన్నాయి. ఈ మానిస్టరీ కాకుండా చుట్టుపక్కల చాలా మానిస్టరీస్ ఉన్నాయి, కానీ ఇది మాత్రమే చాలా ఫేమస్. ఎందుకంటే ఇది గోల్డెన్ టెంపుల్గా పిలువబడుతుంది. ఈ గోల్డెన్ టెంపుల్లో విగ్రహాలు బంగారు పూతతో చేయబడి ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టిబెట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఎక్కడ మిస్ చేయకండి. వెనకాల జనరేటర్ రన్ అవుతుంది, అది ఒక్కటి స్కిప్ చేసి ఒక్కోసారి వీటి సౌండ్ ఏనండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లోపలికి వస్తే పూర్తిగా చూడండి, మనం ఒక చైనాలో టిబెట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది పూర్తిగా. ఇంకా వెనకాల వెళ్ళిపోయి చూడండి, అక్కడక్కడ షాప్స్ ఉన్నాయి. మంచి క్యూట్గా బుద్ధలు చూడండి ఎంత మంచి స్మైల్ అవి చేస్తున్నారు. ఇక్కడ ఏ మతంతో సంబంధం లేదు, అన్ని మతాల వాళ్ళు వచ్చి మంచిగా ఇక్కడ పూర్తిగా ఈ గోల్డెన్ టెంపుల్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి నా ముందు ముస్లిం వాళ్ళు ఉన్నారు. ఈ టెంపుల్ చుట్టూ చూడండి పూర్తిగా ఇలా కాంప్లెక్స్ లాగా అన్నీ. ఇక్కడ కూడా మళ్ళీ బౌద్ధ భిక్షులవి రూమ్స్ ఉన్నాయి. ఇది ఇలా హాస్టల్ లాగానో మరేమో మన అందరూ కలిసి ఉంటారు కావచ్చు. పూర్తిగా చుట్టూ చూస్తే ఎక్కడ చూసినా కూడా మొత్తం వాళ్ళవే రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఎదురుగా ఒక ఫోటో కనిపిస్తుందా, ఆయనే ద్రుక్బాంగ్ పెమా నోర్బు రింపోచే అనే ఒక బౌద్ధ భిక్షువు. ఈ పూర్తి ఈ మఠాన్ని స్థాపించింది ఆయనే అంట. 1963లో దీన్ని స్థాపించారంట. అప్పట్లో జస్ట్ 10 మంది బౌద్ధ భిక్షులే ఉండేవాళ్ళంట. మెల్లిమెల్లిగా టిబెట్, నేపాల్, భూటాన్, మంగోలియా అలా ఇతరత్ర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి దగ్గర 9,000 మంది దాకా ఇప్పుడు ఇక్కడ సన్యాసులు ఉన్నారంట. ఇక్కడ కనిపిస్తున్న ఈ మఠం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గౌతమ్ బుద్ధుని బోధనలను ప్రిజర్వ్ చేయడం, అంటే కాపాడడం కోసం, మళ్ళీ భావితరాలకు అందించడం కోసము ఇది ఒక పెద్ద మఠం, ఒక యూనివర్సిటీ లాగా వచ్చి విద్యార్థులకు నేర్పిస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నారంట. ఇక్కడ చూడండి ఒక గ్లాస్ హౌస్లో లోపల పూర్తిగా దీపాలను పెట్టారు. మరి ఇది వాళ్ళ ఆచారం ఏంటో కావచ్చు. గోపురం మీద చూడండి ఒక డ్రాగన్ వాళ్ళతో ఏదో రకరకాల రాక్షసులు ఉన్నారు. వాళ్ళని చూసారు, వామ్మో చూస్తే ఇట్లా భయం వేస్తుంది. గోపురం చూడండి, మరి వాళ్ళ రాక్షసులా దేవతలా తెలియదు కానీ చూస్తున్నారా. అదో టెంపుల్, ఇదో టెంపుల్, మళ్ళీ ఇంకో టెంపుల్. అది దీని లోపలికి వెళ్ళి చూద్దాం. చుట్టూ బుద్ధుడు కూర్చున్నట్టున్నా, మరి ఆ బుద్ధుడైనా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా కూడా తెలియదు. సరే చెప్పులైతే తిప్పేసా. వా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందండి లోపల. అవన్నీ బౌద్ధ మతంలోని దేవుళ్ళు ముందు కలిసి మధ్యలోనే బుద్ధుడు, మిగతా ఉన్నది దేవుళ్ళు ఎవరనేది నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మిగతా వాళ్ళు కూడా తెలుసుకునే వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. చూడండి మధ్యలో ఒక స్తూపం ఉంది. ఎంత బ్యూటిఫుల్గా చెక్కారు చూడండి. ఎవ్రీథింగ్ ఆ చెక్కతో కింద ఉంది, చెక్కతో ఉంది. చుట్టూ సింహాలతోటి పైన ధ్యానం చేసుకున్నట్టు ఉండే బౌద్ధ భిక్షులు ఉన్నారు చూడండి. ఇక్కడ మీరు చూస్తే మధ్యలో బుద్ధుడు, ఇటు ముగ్గురు అటు ముగ్గురు అనుకుంటా పూర్తిగా 7 ఉన్నారు. అంటే మనకు ఇక్కడ బ్యారికేడ్స్ అడ్డం పెట్టారు. సో అటు పోనీకి అయితే లేదు. సో అందుకే ఇక్కడ తీస్తున్నాను చూడండి. ఇటు 3 దేవుళ్ళు ఉన్నారు. ఇటు 3 దేవుళ్ళు ఉన్నారు. మధ్యలో బుద్ధుడు ఉన్నాడు చూడండి. విదేశాల నుంచి ఇక్కడ చాలామంది వచ్చి ఈ బౌద్ధ మతం గురించి తెలుసుకోవడం అండ్ బౌద్ధ మతం గురించి ప్రాక్టీస్ చేయడం అనేది చేస్తుంటారంట. ఇక్కడ ఇది కర్ణాటకలోని కూర్గ్, అదేనండి మడికేరికి జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ మైసూర్కి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి బుడ్డి బౌద్ధ భిక్షులు వెళ్తున్నారు. ఎంత కేడుకున్నారు అండి. పక్కనే ఇంకో టెంపుల్ ఉంది, దీంట్లోకి వెళ్దాం.
టెంపుల్లో చుట్టూ తిరుగుతున్నంతసేపు వరకు అయితే ఒక వేరే వైబ్ వచ్చేసింది. ఆల్రెడీ టెంపుల్లో చూసుంటారు ఎంత పీస్ఫుల్గా ఉందో. అసలు చిన్న పిన్ డ్రాప్ సైలెన్స్ తోటి కామ్గా ఉంది మొత్తం. అంత గంట ఉంది చూడండి. దీని వెనకాలే అసలు సిసలైన పద్మసంభవ బుద్ధిస్ట్ విహార అంట. దీని లోపల ఇది కూడా పెద్ద టెంపులే. దీని లోపల ఏంటేమి ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడే వెదర్ మంచిగా ఉంది కదా అనుకొని చెప్పేసి బయటకు వచ్చినాం. బయటకు వస్తే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇది ఇక్కడ చెప్పల్ స్టాండ్. ఇక్కడ చెప్పల్ స్టాండ్లో చెప్పలు పెట్టేసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మన హిందూ దేవాలయాల్లో మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ బౌద్ధ దేవాలయాల్లో కూడా ఎంట్రన్స్లో ఇలా సింహాలతోటి ముఖద్వారం ఉంది చూడండి. పెద్ద అక్కడ ఒకటి ఉంది చూసినారే. లోపలికి వెళ్దాం. వర్షం అయితే దూరంగా పడుతుంది. గుడి చుట్టూ పెయింటింగ్స్. ఇదంతా మామూలుగా క్లాత్ ఉంటుంది, ఐడియా ఉంది కదా, ఆ క్లాత్ మీద పెయింట్ చేసి వాల్స్కి స్టిక్ చేశారు. అంతటా ఇంతకుముందు గోడలలో కూడా అదే ఉంది. కానీ అక్కడ ఏంటంటే డూ నాట్ టచ్ అని ఉండేసరికి నేను ముట్టుకోకుండా దూరం నుంచి చూస్తాను. సో దగ్గర చూసేసింది. ఇదంతా పెయింటింగ్. టూరిస్ట్ ఒకటిసారి పెరుగుతున్నారు. నేను లోపల ఇస్తాం. వావ్, అది తిరిగిపోయింది అసలు. ఇది దా విజువల్స్ అంటే ఏమని ఉందా. పూర్తిగా ఆ విగ్రహాలన్నీ గోల్డ్తో చేయబడ్డాయి. అందుకే చూడొచ్చు అది మొత్తం గోల్డ్ ప్లేటెడ్. అందుకే ఈ టెంపుల్కి గోల్డెన్ టెంపుల్ అని పేరు వచ్చింది. టెంపుల్ లోపల ఒకసారి చూద్దాం ఎట్లుందో. ఇక్కడ అందరూ టూరిస్టులు ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి. ఇంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ మాత్రం. ఎక్కడ చూసినా కూడా కలర్ఫుల్ సీన్స్, కలర్ఫుల్ మొత్తం ఎక్కువ చుట్టూ పెయింటింగ్స్. ఆ కలర్ఫుల్ పెయింటింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మళ్ళీ తర్వాత పిల్లర్ చూడండి. ఎదురుగా కనిపించేది గౌతమ బుద్ధుని విగ్రహం 60 ఫీట్ల ఎత్తుతో ఉంటుంది. రైట్ సైడ్లో కనిపించేది గురు పద్మసంభవ అనే విగ్రహం. ఈయనను రెండో బుద్ధునిగా కొలుస్తారు. ఇంకా బుద్ధునికి లెఫ్ట్ సైడ్లో ఉన్న విగ్రహం కాస్త బుద్ధ అమితాయుష్ విగ్రహం. ఆయుష్ను పెంపొందించే దేవునిగా ఈయనను కొలుస్తారు. ముందుగా గురు సంభవ గురించి మాట్లాడుకుంటే టిబెట్లో బౌద్ధ మతం ఉందంటే ఈయన వల్లే. అండ్ మీకు ఆల్రెడీ బుద్ధుని గురించి తెలుసు. బుద్ధుని బోధనలు ఇప్పుడు ఈ గురు సంభవ కానీ బుద్ధ ఆయుష్ కానీ ఇద్దరు మొత్తం లోకానికి చాటి చెప్తూ వచ్చారు. ఇక్కడ కనిపించే ఈ 3 విగ్రహాలు రాగితో చేసి వాటి మీద బంగారు పూత వేయించడం జరిగింది. మీరు గమనిస్తే బుద్ధుని విగ్రహం 60 ఫీట్లు ఉండి మిగతా పక్కన ఉన్న 2 విగ్రహాలు కాస్త 58 ఫీట్ల ఎత్తులో ఉంటాయి. దలైలామా ఫోటో కూడా చూడండి. కింద మీరు గమనిస్తే చూడండి, పూర్తిగా టేబుల్స్ వేసి ఇట్లా కింద తక్కి అంటారు, ఇట్లా బెడ్ లాగా కూర్చోవడం కోసం ఇలా పూర్తిగా సరౌండింగ్ ఉంది చూడండి. ఇటు అటు ఇక్కడ కూర్చొని వాళ్ళ బుక్స్ ఏమైనా ఉంటే పెట్టుకొని కొంచెం చదువుకుంటారు కావచ్చు కలిసి. ప్రార్థన చేయడం కోసం పెద్ద ప్రార్థనా మందిరం కావచ్చు ఇదంతా. చుట్టూ కింద స్టాల్స్ ఉన్నాయి చూడండి. పైన హాస్టల్స్ లాగా అంటే పైన రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్లలో మొత్తం ఈ బౌద్ధ భిక్షులు ఉంటారేమో. అక్కడక్కడ వెళ్తున్నారు అప్పుడప్పుడు. వాళ్ళ బట్టలు కానీ ఏం చేసి బయట అక్కడక్కడ బయట ఉన్నాయి. ఇక్కడ టిబెటన్ స్టైల్లో ఒక రెస్టారెంట్ ఉంది. నేనైతే గోబీ మంచూరియా ఆర్డర్ ఇచ్చిన. ఇక్కడ చూడండి మెన్యూలో గోబీ మంచూరియా 80 రూపీస్ అంట. స్టీమ్ మోమో
తుక్క సూప్ నూడిల్స్ ఫలానా ఇవన్నీ మనం చూసినాయి, కానీ ఇక్కడ వీళ్ళు ఎలా కుక్ చేశారనేది కొంచెం చూడాలి. నేనైతే ఇక్కడ బయట కూర్చుంటాను, ఆర్డర్ అయితే ఇచ్చాను, వస్తుందేమో. ఇది రెస్టారెంట్. చిల్లీ సాస్, సారీ టమాటో సాస్, ఇది గ్రీన్ చిల్లీ సాస్. దీంతో పాటు ఇక్కడ ఏముంది, దీంట్లో నువ్వులను మిర్చితో కలిపి ఏదో ఉంది పేస్ట్, అది ఇది సాల్ట్. ట్రై చేద్దాం ఎట్లుందో. బాగుంది, గ్రేవీ అయితే అవసరం. మన దగ్గర ఇంత బాగా చేయరు ఇందులో గ్రేవీలో. చాలా బాగుంది. టెంపుల్ అయిపోయింది. ఇక్కడ చిన్నగా చాక్లెట్స్ అండ్ మళ్ళీ తర్వాత మసాలా ఐటమ్స్ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ కింద ఒక కాంప్లెక్స్ ఉంది కదా, ఈ కాంప్లెక్స్ లోపల కొన్ని బట్టలు అమ్ముతున్నారు. ఏంటి అని చెప్పేసి మొత్తం టిబెటన్ స్టైల్లో ఉంటాయి. చూద్దాం ఎట్లా ఉంటాయి. అక్కడ నుంచి అన్ని స్టాల్స్ లోపల, ఇదంతా జస్ట్ బయటకు ఒకరు ఉంది, కానీ ఇక్కడ మీరు ఇవ్వచ్చు. లోపల అక్కడక్కడ స్టాల్స్ అలా ఉన్నాయి. స్టాల్స్ లోపల నుంచి వెళ్తాం. అమ్మో మై గాడ్, మ్యాక్సిమం లేడీస్కి చాలా ఉన్నాయి. ఇక్కడే టెంపుల్ అయిపోయింది. ముందరికి వెళ్దాం. ముందరికి వెళ్తే మొత్తం ఇలా చిన్న చిన్న ఊళ్ళు కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఆ ఊళ్ళలో వెళ్ళి ఇవాళ నైట్ స్టే చేద్దాం. అక్కడే చుట్టూ మొత్తం అసలు వీళ్ళ ఆచారాలు ఏంటి, ఏమేంటి అని చెప్పి పూర్తి వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి అని చెప్పేసి కూడా అన్నీ చూద్దాం. లాస్ట్ 2 days నుంచి వర్షాలు విపరీతంగా ఉండే, ఇవాళ కొంచెం కనకరించింది. మంచిగా టెంపుల్ దగ్గరికి వచ్చేసి చూసిన టెంపుల్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండే. అయితే బయల కుప్పే అని చెప్పేసి ఊర్లో పూర్తిగా ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా. హాస్టల్ టైప్లో ఉన్నాయి. అంటే వీళ్ళకు బౌద్ధులకి ఇట్లా రెంటల్గా ఇస్తారా, లేకపోతే వీళ్ళు ఎట్లా దేవుని నమ్ముకొని ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఫ్రీగానే ఉంటాయా? మరి ఎట్లా? కొందరు షాప్ పెట్టుకున్నారు, కొందరు షాప్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఎట్లా? ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు కూడా డౌట్స్ ఉంటాయి అనుకుంటా. నేను ఎవరన్నా బౌద్ధులు కానీ లేకపోతే చుట్టుపక్కల వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కొని పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వ్యూ అయితే అదిరిపోయింది. లొకేషన్లు పిచ్చి లేచిపోతానే. ఎంత పీస్ఫుల్, అసలు ఎండ అనేది కొడతలేదు. కానీ బ్యాటరీ సోలార్ అయితే పవర్ ఉంటుంది, ఎందుకంటే ఈ ఎక్కువ వాడట్లేదు సరిగా. మళ్ళీ నేను 400 AH బ్యాటరీస్ పెట్టించిన కాబట్టి బ్యాటరీలు ఈ మధ్యలో పోయేటట్లేవు. బాగా ఛార్జింగ్ అయితే చాలా ఉంటుంది. చినుకులు స్టార్ట్ అయినాయి. అక్కడక్కడ వీళ్ళ టైప్ ఆఫ్ స్టైల్లో ఫుడ్ కానీ అవన్నీ స్టాల్స్ ఉన్నాయి. మంచిగా చిన్న చిన్నవి రైట్ సైడ్లో. నెల్లి అంటే స్టాప్ అన్నట్టు, ఆగు అన్నట్టు. ఇంకా ముందుకు వెళ్తే అయితే యాక్చువల్లీ రైట్కి ఒక రోడ్ ఉంది, స్ట్రైట్కి ఒక రోడ్ ఉంది. స్ట్రైట్కి వెళ్తే ఒక లేక్ ఉంది. ఆ లేక్ దగ్గరికి వెళ్దాం. లేక్ ఎట్లుంటుంది అని ఇప్పుడు మ్యాప్లో చూసాం. ఎటు పోయినా కూడా చాలా దారులు ఉన్నాయి. మళ్ళీ తర్వాత వీళ్ళ గుడిలా పెట్టే వీళ్ళ హాస్టల్సా లేకపోతే వీళ్ళ యూనివర్సిటీ లాగా మామూలుగా. ఇంకా మనం చూసిన ఈ టెంపుల్ ఏంటంటే, ఈ టెంపుల్ కానీ చుట్టుపక్కల పరిసరాలు కానీ ఇవన్నీ ఏంటంటే బౌద్ధులు ఆ బుద్ధుడు చెప్పిన ఏవైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలు అనేది తరతరాలు కంటిన్యూస్గా ఉండాలని చెప్పేసి కొత్తగా ట్రైన్ చేసిన స్టూడెంట్స్ని ఒక యూనివర్సిటీ లాగా పెట్టుకొని జీవిత పాఠాలు నేర్పుకుంటూ వాళ్ళే అక్కడే దేవునికి అంకితం అయిపోయేటట్టుగా అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ షాప్స్ లాంటివి మెయింటైన్ చేసుకుంటూ దేవునికే అట్లా బౌద్ధ మతంలో చేరిపోయి దేవునికి అంకితం అయిపోయారు. అక్కడ వ్యాన్ పార్క్ చేశాను, ఎందుకంటే కార్లో వెళ్తుంటే నాకు ఒకటి బిల్డింగ్ కనబడింది, ఒక ఇల్లు పూర్తిగా. ఏంటా అని చెప్పేసి ఇప్పుడు అమ్మాయి వెళ్తుంది. ఆ అమ్మాయిని అడిగారు ఏంటంటే ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అంట. ఓల్డ్ ఏజ్ హోమ్ ఏంటి అనేది చూపిస్తాను, చూడండి. దగ్గరికి వెళ్తాను.
ఇక్కడ చూస్తున్నారా, ఇది పూర్తిగా ఓల్డ్ ఏజ్ హోమ్. చాలా అంటే చాలా ముసలి వాళ్ళు, దగ్గర దగ్గర 100కు దగ్గర రీచ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు దీంట్లో ఉంటున్నారు. దీన్ని గవర్నమెంటే రన్ చేస్తుందంట, ఆపరేట్ చేస్తుందంట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఇంతమంది ఇక మీకు వెనకాల చూద్దామంటే యాక్చువల్లీ దీనిలో ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళు లేరంట. సో కెమెరా అయితే నాట్ అలౌడ్ అని చెప్పారు. అందుకే నేను బయట నుంచే రికార్డ్ చేస్తున్నాను. అక్కడ ముందు చూడండి సరే, అక్కడ ముసలాళ్ళు, మళ్ళీ తర్వాత ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళు, వీళ్ళకు వర్కర్లు, వీళ్ళంతా ఇలా పూర్తిగా పక్కన చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. కొన్ని వందల మంది ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో స్టే చేసుకుంటున్నారు. అది కూడా 100కి రీచ్ అయ్యే వాళ్ళు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ అట్లా అంత ఏజ్ ఉన్న వాళ్ళు కూడా సర్వైవ్ అవుతున్నారంటే అర్థం చేసుకోండి బౌద్ధ మతంలో ఈ మెడిటేషన్లో ఉన్న శక్తి ఏంటి అనేది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ లేక్ ఏదో ఉందో చాలా చిన్నది, కానీ ఇది ఏంటంటే చాలా పవిత్రమైందంట. ఇక్కడ దీని లోపల ఉన్న ఫిషెస్కి కానీ ఇది వేటికి కానీ ఎలాంటి ఫుడ్ వేయకూడదు అని చెప్పేసి మరీ మెన్షన్ చేశారు అక్కడ పైన బోర్డులలో. ఇక్కడే స్పెషల్గా ఇక్కడ వీడి దగ్గర ఒక స్టాల్ ఉంది. ఆ స్టాల్లో ఫిష్కి కావాల్సిన ఫుడ్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంది. బ్రెడ్ లాంటి చిన్న చిన్న పీసెస్ అమ్ముతున్నారు. అవి ఫిషెస్కి వేస్తే అంట అది మనం దేవునికి ఆఫరింగ్ ఇచ్చినట్టంట. సో అందుకే ఇక్కడ ఎలాంటి ఫుడ్ వేయద్దు, వేస్తే అది ఏమైనా హెల్తీ ఫుడ్ ఉన్నది అది మాత్రమే ఇక్కడ వీళ్ళు అమ్ముతారో అవి మనం దేవునికి ఇలా అప్పయినట్టు అవుతుందంట. అది చూస్తున్నారా, ఇంకొకటి అర్థం కాలేదు, అక్కడ స్టాల్లో బ్రెడ్ అంటే ఏదైతే బ్రెడ్ మామూలుగా వస్తారు కదా, బన్నలు కానీ బ్రెడ్ పీసెస్ కానీ అలాంటివి ఉన్నాయి. వాటితో పాటు చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. నేను ఏంటా అని చెప్పేసి అవి ఓన్లీ జస్ట్ టూరిస్టుల కోసం అమ్ముతారేమో, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ దొరకదేమో అనుకున్నా. కానీ తీరా సమయం చూస్తే ఏవైతే బిస్కెట్ మన పార్లేజీ కానీ టైగర్ బిస్కెట్ ప్యాకెట్స్ అలాంటివి ఉంటాయి కదా, మిల్క్ బిస్కెట్స్, వాటిని అలాంటి కంపెనీ ఒకటి దాన్ని ఫిషెస్కి వేస్తున్నారు. అంటే మైదా ఫుడ్ ఫిషెస్కి ఓకేనా నాకు అర్థం కాలే, కానీ మైదా బ్రెడ్ కానీ ఇది కానీ చేస్తున్నారు. అది హెల్తీ ఫుడ్ అంట. మరి ఎందుకో మరి అక్కడ బోర్డు మాత్రం పెద్ద పెద్ద అక్షరాలతో మరీ రాశారు, వేరే ఫుడ్ వేయకండి, మేము ఇచ్చిన ఫుడ్ స్పెషల్ ఫుడ్ వాడండి అని చెప్పేసి మరి అంటారు. మరి స్పెషల్ ఫుడ్ అంటే నేనేమో అనుకున్నా, తీరా సమయం చూస్తే బిస్కెట్. నాకు కొంచెం షాకింగ్ అనిపించింది. సన్ ఫీస్ట్ ఇమ్యూనిటీ విత్ శక్తి అంట, విటమిన్ ఏ ప్లస్ జింక్ ఇది అక్కడ షాప్లో అమ్ముతున్నారు. కింద 5 రూపాయ 5 రూపాయ ఎట్టేసినా కూడా బిస్కెట్స్ చదువుకుంటున్నాయి. ఇప్పుడు అక్కడ వేసినావా వాటర్ మురుకుంటే సరే క్లియర్ కనబడలేదు, కానీ ఒకవేళ ఇంకా వాటర్ క్లీన్ ఉంటే దీనిలో ఉన్న ఫిషెస్ అన్నీ ఘోరంగా కనబడవచ్చు. మళ్ళీ ఒక్కొక్కటి చిన్న చిన్నవి కూడా లేవు. ఒకటి 2 కేజీలు, 1 కేజీన్నర 2 కేజీలు ఉంటుంది. మొత్తం ఈ టిబెటన్స్ ఉండే ఏరియాలో తిరుగుతుంటే పూర్తిగా చాలా అంటే చాలా గ్రామాలు ఉన్నాయి చుట్టుపక్కల, చిన్నవి. దానిలో ఇక్కడ చూడొచ్చు కంబోటా టిబెటన్ ప్రైమరీ స్కూల్ అంట, కైలాష్పురాలో ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంది. ఇక్కడ మీరు ఇక గమనిస్తే అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిటిఏ ధర్మశాల. మెయిన్గా మన ఇండియాలో ధర్మశాల అనే పాయింట్లో చాలా అంటే చాలా టిబెటన్స్ ఉంటారు. దాని తర్వాత సెకండ్ ప్లేస్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ కూర్కు దగ్గరలో ఉండే ఈ ప్రాంతంలో ఇక్కడ చాలా అంటే చాలా విలేజెస్ ఉన్నాయి, అన్ని చిన్నవి. ఇంకా ముందుకెళ్తే ఇక్కడే ఒకటి వీళ్ళ ట్రస్ట్కి సంబంధించింది ఒక హాస్పిటల్ కూడా ఉంది. అంటే మొత్తానికి వీళ్ళకి ఏం కావాలో అన్నది మొత్తం వీళ్ళే కూర్చుకునేటట్టుగా అన్నీ ఉన్నాయి. చూడండి, ఇది ఎమర్జెన్సీ అంబులెన్స్ పార్కింగ్ అంట. అది సెకండరీ హై స్కూల్ అనుకుంటుంది, అటు వెనకాల ఉంది. ఇక్కడ చూడండి హాస్పిటల్. సో వచ్చే కాంగ్సర్ చారిటీ హాస్పిటల్ అంట. ఈ చారిటీ హాస్పిటల్ ఇన్ అసోసియేషన్ విత్ అపోలో బీజీఎస్ హాస్పిటల్ మైసూర్. ఇక్కడ హాస్పిటల్ చూడండి, ఈ చారిటీ హాస్పిటల్. ఇది తెలిసి ఇక్కడ వాళ్ళకు ఫ్రీ సర్వీస్ కావచ్చు. సరే లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉంటుంది అసలు ఇదేంటో కూడా తెలుసుకోవాలి. ప్రతి టెంపుల్స్లలో కూడా ఇలా చిన్నవి ఒక్కొక్క సైజులో ఉంటాయి. వీటిని ఇట్లా తిరుగుతుంటాయి. ఇదేంటి అనేది చూద్దాం. చూస్తున్నారు కదా, కాంగ్సర్ చారిటీ హాస్పిటల్ అండి. ఇది సోచేయా ఏంటో అది మొత్తానికి. ఇదిగో ఇటు ఎదురుగా టిబెట్ కిచెన్, ఇండియన్ స్టైల్లో కూడా ఫుడ్ దొరుకుతుందంట. టిబెట్ అండ్ ఇండియన్ క్యూజిన్. ఈ రోడ్లో చుట్టూ తిరుగుతున్న కొద్దీ అక్కడక్కడ ఊర్లు ఉన్నాయి. ఊర్లతో పాటు మళ్ళీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే
చాలా ఇప్పుడు మనం మానిస్ట్రీ ఒకటి మానిస్ట్రీ చూసాము, అలాంటి మానిస్ట్రీలు చిన్న చిన్నవి చాలా ఉన్నాయి, కానీ అన్నిటికీ అల్లో లేదంట. ఇళ్ళకి కూడా దారి ఉంది. ఇంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే చుట్టూ. ఇలా ముందుకెళ్తే ముందు ఒకటి టిబెట్ మ్యూజియం ఉందంట, అదేంటనేది చూద్దాం. బైలకుప్పే అని ఈ ఊరి పేరు. సరే చూద్దాం, దగ్గరికి వెళ్దాం. వ్యూ అయితే ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ తోటి వేరే లెవెల్లో ఉన్నాయి. వీళ్ళ ఇల్లులు అక్కడక్కడక్కడ కొన్ని ఉన్నాయి. మిగతా అంతా మొత్తం వీళ్ళు పంట పొలాలు వీళ్ళే పండిస్తారు కావచ్చు. చాలా రకాల చుట్టుపక్కలంతా ఈ కంకి కానీ లేకపోతే కొన్ని ధాన్యాలకు సంబంధించినవి బాగా పండిస్తున్నారు ఇక్కడైతే. ద టిబెట్ మ్యూజియం బైలకుప్పే అని చెప్పేసి చూపించింది. ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి వచ్చి చూసా, కానీ లాక్ ఉంది. దీని ఎదురుగానే ఒక టెంపుల్ ఉంది. ఇదే నేను మ్యూజియం అనుకున్నా యాక్చువల్లీ. వ్యాన్ ఇక్కడే పార్క్ చేసుకున్నా. లోపలికి వెళ్దాం, ఎట్లుంటుంది ఏంటనే. ఇంతకుముందు హాస్పిటల్లో చూపించాను కదా, అవే అలాంటి సర్కిల్ చాలా ఉంటాయి. బట్ అన్నింటిలో ఇట్లా కదిలించుకుంటూ ఇట్లా తిప్పుతుంటా అంటున్నట్టు. ఎందుకనేది తెలుసుకుందాం కుదిరితే. ఇలా తిప్పుకుంటూ ఒక ప్రదక్షిణ చేయాలంట చుట్టూ. ఇక్కడ టిబెటన్ మార్టియర్స్ మెమోరియల్ అంట, అమరవీరుల స్తూపం ఇది టిబెటన్లది. ఇట్లా ఒక అగ్నిలో కాలుతున్నట్టుగా దానిలోకి చేతిని పైకి తీసి చూపించడం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డిజైన్ అయితే. అమర్ రహే. ఇలా ఒక ప్రదర్శన పూర్తిగా ఒక రౌండ్ ప్రదర్శన చేసిన తర్వాత దర్శనం చేసుకోవాలంట. ఇంతకుముందే ఆ బామ్మని అడిగా. ఇప్పటి కాలం ఈ టిబెటన్స్ మాత్రమే హిందీ వస్తుంది, మిగతా పాతకాలం వాళ్ళకి హిందీ రావట్లేదు. ఎందుకంటే ఆ కాలంలో వచ్చి స్థిరపడిపోయారు, ఇక వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయారు. కానీ ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళైతే వాళ్ళు ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవడం, ఇటు కన్నడ లాంగ్వేజ్ కానీ అట్ ది సేమ్ టైం హిందీ కూడా వస్తుంది వాళ్ళకి, ఈజీగా కమ్యూనికేట్ కావచ్చు వాళ్ళతోటి. ఇక్కడ బోర్డు చదివితే అర్థమైంది అసలు సీన్ ఏంటి అనేది. ఇది నేను జస్ట్ టెంపుల్ అనుకున్నా, ఇది టెంపుల్ కాదు, అమరవీరుల కోసం టెంపుల్ ఇది. టిబెటన్ల స్వాతంత్రం కోసం 1949 నుంచి వీళ్ళు పోరాటం చేసిన వాళ్ళు, అమరులైన వాళ్ళు ఎవరంటారో వాళ్ళ కోసం గుర్తింపుగా ఈ పెద్ద స్తూపము, అటొక స్తూపము, మధ్యలో వీళ్ళ గుళ్ళు ఏవైతే వీళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ కోసం వీళ్ళు ఇలా కట్టారేమో. కానీ ఇది 14th దలైలామా ఎవరైతే ఉన్నారో టిబెట్ దలైలామా, తను ఈ స్తూపాన్ని 1986లో దీన్ని ఇక్కడ కట్టించారంట. అమరవీరుల కోసం గుడి కట్టడం, మళ్ళీ వాళ్ళని పూజించడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం. ఎక్కడ చూసినా కూడా ఈ టిబెటన్ ఫ్లాగ్స్ ఉంటాయి చూడండి. వర్షం పడుతుంది, వర్షం పెరిగిపోయింది బాగా. లోపలికైతే అలో లేదు, ఇది ఒక్క దాంట్లో అలో ఉంది. ఇదిగో వీళ్ళు దేవుల్ని జస్ట్ దాని మీద అంటే నేమ్స్ రాస్తారేమో, నేమ్స్ రాసి ఇలా తిప్పితే వాళ్ళకి ఏదైతే మనం అనుకున్నది కాస్త వాళ్ళకి చేరుతుంది కావచ్చు. ఈ వర్షం ఎక్కువైంది, ఇది అయితే అసలు తగ్గట్లేదు. దగ్గర నేను నా ట్రిప్లో 2 weeks పైనుంచి వర్షం ఇలానే పడుతుంది. ఈ బాలే కొంచెం కనకరించింది కదా అనుకున్నా, కానీ ఇది చేసి మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. చూస్తారు కదా, మొత్తానికి అయితే ఈ స్తూపం కూడా అయిపోయింది. ఇంకా చుట్టుపక్కల ఊళ్ళల్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి అన్నీ కవర్ చేద్దాం. ఎక్కడైనా కుదిరితే బ్రేక్ తీసుకుందాం. అది ఒక మంచి లొకేషన్ ఎత్తికి అక్కడ ఒకవేళ టిబెటన్స్ ఇంకెక్కువ మంది కనిపెట్టేది ఒక ప్లేస్ ఉంటే అక్కడ మంచి క్లిప్ తీస్తా. ఓకేనా? ఇక్కడ వాళ్ళ కోసం ఇది కోఆపరేటివ్ బ్యాంక్. ఇది టిబెటన్ స్పెషల్గా చూడండి, టిబెటన్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. దీని లోపల ఇది ఒక బ్యాంక్ అన్నట్టు, మనకు అగ్రికల్చర్ రిలేటెడ్ సంబంధించిన వాటికి లోన్స్ ఇస్తారేమో. మళ్ళీ తర్వాత మనం డిపాజిట్ చేసుకోవడానికి కోసం కూడా ఒక బ్యాంక్ లాగా, అది కూడా టిబెటన్ వాళ్ళది స్పెషల్గా. బిల్డింగ్లు మాత్రం పెద్దగా మరీ భారీగా కట్టేస్తున్నారు. దీనిలో ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ బయట అక్కడక్కడ ఇల్లులు అయితే ఇట్లున్నాయి.
అన్నీ చాలా వరకు ఇల్లు అన్నిటికి కూడా ఇట్లా పైకప్పు ఇల్లు ఉంది. మళ్ళీ తర్వాత ఇక్కడైతే ఖాళీ ఉంది, కానీ కొంచెం ముందుకెళ్తే ఆ ఊర్లోకి ఇట్లా అంటే ఇలా వాటికి జెండాలు కట్టున్నాయి. మీకు ఐడియా ఉంది, గట్టి బటన్ ఫ్లాగ్స్ అవన్నీ కట్టున్నాయి. చూసేసరికి ఏంటని మొత్తం ఊరంతా తిరిగిన లోపల అక్కడ అందరూ వింతగా చూస్తున్నారు. సో అక్కడ కెమెరా రికార్డ్ చేయలేదు. ఏంటంటే అట్లా చూసేసరికి అదన్నీ నేనేమనుకున్నా అంటే అట్లా షెడ్ ఉండేసరికి ప్రార్థనా మందిరాలు ఏమో ప్రతి ఇంటి మీద అట్లా పైన కూర్చోబెట్టి ప్రార్థన చేయిస్తారు కావచ్చు ప్రతిరోజు అట్లా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరు అనుకున్నా. కానీ తీరా సమయానికి ఏంటంటే ఒక అంకుల్ని అడిగితే అంకుల్ ఏం చెప్పినంటే ఇక్కడ ఎప్పటికీ ఎక్కువ వర్షాలు పడుతుంటాయి కదా, కింద ఏదైతే స్లాబ్ ఉంటే ఆ స్లాబ్ అంతా ఖరాబ్ అయ్యి దానివల్ల నీళ్ళు వస్తూ ఉంటాయి. అందుకే మేమేం చేసామంటే పైకప్పు లెక్క అట్లా కట్టుకోవడం అలవాటు అయిపోయింది, అందుకే అందరు కట్టుకున్నారు, దాంట్లో స్పెషల్ అయితే ఏం లేదు అని చెప్పేసినారు. ఇప్పుడు నేను ఎక్కడ సార్ ఎదురుగా ఈ ప్లేస్ అంటే చూపిస్తా చూడండి. టిబెటన్ లోకల్ జస్టిస్ కమిషన్ సదర్న్ రీజన్. వీళ్ళ కోసం లోకల్ జస్టిస్ కమిషన్ అంట. ఇది ఒక టైప్ ఆఫ్ కోర్ట్ అన్నట్టుది టిబెటన్స్ కోసం ఎస్పెషల్గా. అంటే నాకు తెలిసి ఈ టిబెటన్స్ కోసం సపరేట్గా లా ఉందేమో, వాళ్ళ కోసం సపరేట్గా కోర్టు కూడా ఉంది. నాకు డౌట్, యాక్చువల్గా టిబెటన్స్ అంటేనే సౌమ్యులు అనే ఐడియా ఉంది. సౌమ్యులు అంటే తెలుసు కదా, చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అసలు ఈ గొడవలు పడడం కానీ లేకపోతే ఇల్లీగల్ లిటిగేషన్లు ఎరకడం కానీ ఇట్లాంటివి జరుగుతాయా? మరి కోర్టు ఉందంటే జరుగుతుంది అని అనుకోవచ్చు. అంటే ఒకవేళ జరిగినా కూడా ఏవో ఆరాపారా అట్లా వేలలో లెక్క పెట్టుకునే కేసులు ఉంటాయి కావచ్చు కలిసి. కానీ ఈరోజు సండే కాబట్టి గేట్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఎదురుగా కనిపించేదే గోల్డెన్ టెంపుల్. ఆ గోల్డెన్ టెంపుల్కి ఎదురుగానే ఒక కాంప్లెక్స్ ఉంటుంది. కాంప్లెక్స్లో మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తుంటారు. ఇక్కడ కింద షాపింగ్ ఉంటుంది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో. పైన ఏవైతే ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఉందో ఇది కాటేజెస్ ఉంటాయి, ఏదైతే రూమ్స్ ఉంటాయి. రూమ్స్ ఏంటంటే జస్ట్ 500 రూపీస్కే రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇప్పుడే వెళ్ళి చూసిన, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, మీకు ఎలా ప్రాసెస్ ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇక్కడే మలయా రెస్టారెంట్ ప్యూర్ వెజ్ కావాలంటే కిందనే దొరుకుతుంది. ఇక్కడ వే టు గెస్ట్ హౌస్ ఉంది. ఈ వే టు గెస్ట్ హౌస్ చూస్తున్నారు కదా, కానీ పైకి ఎక్కితే దాంట్లో రూమ్స్ అవైలబుల్ అంట. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ ఏదైతే రిసెప్షన్ ఉంటుందో ఇదైతే షాపింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి స్టార్ట్ ఉంది. ఇక్కడ రిసెప్షన్, ఇక్కడ మన ఐడి కార్డ్ తీసుకొని జస్ట్ 500 రూపీస్కి రూమ్స్ అయితే ఇస్తున్నారు. నేనైతే మరీ స్పెషల్గా అడిగాను, కొంచెం వ్యూ ఉండాలని చెప్పేసి. అంటే మనకి సెకండ్ ఫ్లోర్లో లాస్ట్ ఎడ్జ్లోది రూమ్ అయితే ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లోర్, నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను అండి. ఇది సెకండ్ ఫ్లోర్, అది ఒక టెంపుల్ దాని అక్కడే ఉంటుంది. 207, మనది 211. ఇది 211, 210, 211. ఈ కీ కూడా చూడండి, ఏదో బ్యాంక్ లాకర్కి ఇచ్చినట్టు ఇంత స్ట్రాంగ్ ఇచ్చారు. వా, రూమ్ సింగిల్ బెడ్స్ 2 ఉన్నాయి, 2 బెడ్స్ అండ్ టీవీ కూడా ఉంది. నైస్. ఇంకా కబోర్డ్స్ వర్క్ చేస్తాయా? ఓకే రైట్, కబోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఏంటి అంటే వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. జస్ట్ 500 రూపీస్కే పర్లేదు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. తక్కువ ప్రైస్లో ఇద్దరికైతే పండుగ అని చెప్పుకోవచ్చు, అంత బాగుంది. మామూలుగా మన దేవస్థానాల దగ్గర సత్రాలు ఉంటాయి కదా, సేమ్ అదే కాన్సెప్ట్ ఇది. కానీ ఇది కొంచెం నాకెందుకో నీట్గా అనిపించింది. ఇక్కడికి క్రౌడ్ కొంచెం తక్కువ వస్తాయి కాబట్టి కొంచెం ఈ బిల్డింగ్ కొంచెం నీట్గా ఉందని కూడా నేను అనుకుంటాను తెలిసి. కానీ పర్లేదు, 500 రూపీస్కి రూమ్ అయితే చాలా అంటే చాలా పడుతుంది. చుట్టుపక్కల ఎక్కడ కూడా 1000 నుంచి 3000 రూపీస్ పెట్టాలి ఇలాంటి రూమ్కే. మళ్ళీ ఇంకేంటంటే ఇక్కడ మంచి వ్యూ కూడా దొరికింది చూడండి. ఇక్కడ నుంచి మంచి సెకండ్ ఫ్లోర్లో చూస్తే వ్యూ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూసారా.
వచ్చే దారిలో ఒక రెస్టారెంట్లో నేను ఏంటంటే ఫుడ్ కోసం ఆగితే అడిగాను, నేను ఇట్లా టెంపుల్కి వెళ్ళే ఉంది, మరి చికెన్ తినచ్చా అంటే అదేం లేదు, వాళ్ళే చికెన్ తింటారు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు, మనసు ప్రశాంతంగా ఉండాలంతే అని చెప్పేసి తను అనుండే. సో నాకు తెలిసి ఇక్కడ వీళ్ళు మాంగ్స్ కూడా నాన్ వెజ్ తింటారేమో, కానీ యాక్చువల్లీ అంత శాంతంగా ఉండేవాళ్ళు, మళ్ళీ అహింస అని కోరుకునే వాళ్ళు చికెన్ అయినా కూడా దాన్ని చంపుతనే కదా చికెన్ అయ్యేది. సో మరి ఎలా అనేది ఒకసారి నాకు కూడా చిన్న డౌట్ ఉంది, మీకు కూడా డౌట్ ఉంటే ఒకసారి కనుక్కొని నాకు కింద మెన్షన్ చేయండి కామెంట్లో. విజిటింగ్ అవర్ 7 AM to 6 PM. ఆల్రెడీ గోల్డెన్ టెంపుల్ది గేట్స్ కూడా క్లోజ్ చేసేసారు, గంట అయింది క్లోజ్ అయ్యి. నేను చుట్టూ మొత్తం ఒకసారి సరౌండింగ్ చెక్ చేద్దామని చెప్పేసి మొత్తం తిరిగేసాను. మనం హోటల్కి వెళ్దాం, హోటల్కి వెళ్ళిన తర్వాత మిగతా విశేషాలు ఏమన్నా మాట్లాడుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, పూర్తిగా ఏదైతే గోల్డెన్ టెంపుల్ హిస్టరీ గురించి కానీ, లేకపోతే ఆ గోల్డెన్ టెంపుల్ డిజైన్ స్ట్రక్చర్ అండ్ మళ్ళీ తర్వాత టిబెటన్స్ ఎవరు ఎలా ఉంటాయని చెప్పి పూర్తి వీడియో తీసుకున్నాను కదా. ఇప్పటి నుంచి నేనేం చేస్తానంటే డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం చేస్తాను అనేది అది ఖచ్చితంగా వీడియో వచ్చేలాగా ట్రై చేస్తాను. అది ఏ కండిషన్లో ఉన్నా కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే మెయిన్గా నాకు ప్రాబ్లం ఏంటంటే ఒకటి ఎడిటింగ్. ఏదైతే నేను ఇంతకుముందు జస్ట్ క్లిప్స్ తీసుకొని తర్వాత దానికి వాయిస్ ఓవర్ ఇద్దామన్నట్టుగా నేను డబ్బింగ్ ఇద్దామన్నట్టు అనుకొని కొన్ని క్లిప్స్ తీసుకుంటేసరికి వాటిని పోస్ట్ చేద్దామన్న టైంలో ట్రావెల్ చేస్తున్న టైంలో వాయిస్ నాయిస్ రావడము, నేను ఒక దగ్గర ఉండడం, దానికి నెట్వర్క్ లేకపోవడం, ఇలాంటివి చాలా ఇష్యూస్ అవుతున్నాయి. దానివల్ల వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి. ఇట్లా కాకుండా ఉండాలంటే ఏం చేస్తానంటే ఎప్పటికప్పుడు ఏ సిచ్యువేషన్ పలానా లొకేషన్కి వెళ్తే అప్పుడప్పుడే నేను వాయిస్ ఇచ్చుకుంటూ వీడియో రికార్డ్ చేస్తాను. అవి అప్పుడప్పుడే అంటే ఇవాళ నేను చేసింది రాత్రి నేను ఎడిటింగ్ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ ఒకటి వీడియో పోస్ట్ చేసేలాగా ట్రై చేస్తాను. మ్యాక్సిమం డైలీ ఒక వీడియో రావాలి ఖచ్చితంగా అనేది ఒక పెట్టుకుంటున్నాను. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఒక్కోసారి ప్రీమియం తెప్పేస్తుంది, ఒక్కోసారి ఇంటర్నెట్ తెప్పేస్తుంది. సో వీటి వల్ల చాలా అంటే చాలా కుషించిపోతున్నా. మీకేమన్నా తెలిస్తే కొంచెం ప్లీజ్ ఐడియా ఇవ్వండి. నెట్ అయితే చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది అప్లోడ్ చేద్దామంటే డౌన్లోడ్ స్పీడ్ ఉంటుంది కానీ అప్లోడ్ స్పీడ్ ఉండట్లేదు. సో మీకేమన్నా తెలుస్తుంటే ఏమైనా డాంగిల్ తీసుకుంటే బెటర్ ఉంటుందా అప్లోడ్ స్పీడ్ అని చెప్పేసి అసలు మీరు ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే ట్రావెల్ చేస్తూ వైఫై లేకుండా ట్రావెల్ చేయడం అంత ఇబ్బంది అనిపిస్తుంది. అడిషనల్గా ఈ హాట్స్పాట్ తోటకే 2 Mbps 1 Mbps స్పీడ్, అది కూడా సిగ్నల్ 5G సిగ్నల్ ఉన్న ప్లేస్లో వస్తుంది. మిగతా ప్లేస్లలో చాలా అంటే చాలా ఒక 2 GB వీడియోను అప్లోడ్ చేయాలంటే గగనం అవుతుంది. కొన్ని గంటలు 2-3 గంటలు ల్యాప్టాప్ పట్టుకుని అట్లా కూర్చోవాల్సి వస్తుంది. సో అట్లాంటివి ఏమన్నా వాటిని ఓవర్కమ్ చేసేలాంటివి ఏమన్నా ఉంటే మీకు తెలిసినవి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లేకపోతే పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో నమస్తే అని చెప్పేసి. ప్లీజ్ మీకు రుణపడి ఉంటాను. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను అలా ట్రై చేస్తాను. నాకు కావాల్సింది మీ సపోర్టే. సో మీరు ఎంత సపోర్ట్ చేస్తుంటే నాకు అంతగానో మోటివేట్ అయ్యి నేను ఇంకా మంచి మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.